అలాగే ఇందాకేదో కస్టమర్ కాల్ అన్నావు కదా, ఒకసారి ఫోన్ ఇటు నేను మాట్లాడతాను. బావా అది అలేఖ్య, అక్కేంటి ఎన్నిసార్లు కాల్ చేసింది, నువ్వు చూడలేదా? అయ్యో నేను చూడలేదు బావా. నేను చూసినప్పుడు కంపెనీ కాలే వచ్చింది. ఏదో అర్జెంట్ అయితే తప్ప ఎన్నిసార్లు కాల్ చేయదు. మాధవ, రాఘవ్ ఫోన్ చేస్తున్నాడు రా. మాట్లాడు. హలో. ఏంటక్క అన్నిసార్లు కాల్ చేసావు, ఏదైనా అర్జెంట్ వర్కా? అవునరా, ఇంట్లో అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాను. హై బీపీ వల్ల హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారా. ఏ హాస్పిటల్ అక్క? నేను ఇప్పుడే బయలుదేరేస్తాను. సరే. ఏమైంది బావా? అలేఖ్య, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట, చాలా సీరియస్ అంటున్నారంట. దేవుడా, మా అత్తయ్యకి ఏం కాకూడదు, మా అత్తయ్యని కాపాడు. ఏం కాదులే బావా. నర్స్, మా అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడేం తెలీదండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నయ్య, అమ్మకేం కాదు కదా? కంగారు పడకు శౌర్య, అమ్మకేం కాదు. వినాయక, అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు. ఇప్పటికే మేము ఆ కుటుంబానికి దూరం అయ్యాం. ఆ కుటుంబం నుంచి కొంచెం దూరం వస్తేనే మేము తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది అత్తయ్యని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే మేము ఎలా తట్టుకోగలం? మాకున్న పెద్ద దిక్కు అత్తయ్య గారు, మావయ్య గారు మాత్రమే. కాబట్టి అత్తయ్య గారికి ఏమీ కాకుండా నువ్వే చూడు తండ్రి. ఆవిడ లేకపోతే ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఆవిడ చాలా మంచిది. మంచి వాళ్ళకు కూడా నువ్వు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే ఇక నిన్ను ఎవరయ్యా కొలిచేది? అత్తయ్య కోలుకునే బాధ్యత పూర్తిగా నీదే. ఏం చేసైనా అత్తయ్యని నువ్వే కాపాడాలి. మాధవ, భూమి ఎదురా? ఏమో అక్క, తెలీదు, చూసొస్తాను. ఇదేంటి ఇక్కడికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది? బావకు చెప్పాలి. బావా, ఒకసారి అటు చూడు. అత్తయ్య దగ్గర, మహాలక్ష్మి వదిన దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి ఇక్కడ నాటకాలు ఆడుతోంది బావా. సరే పద. అన్నయ్య,
ఏం చేస్తున్నావు? అత్తయ్య తొందరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. సరే పద. అక్క అమ్మకేమైంది? బీపీ ఎక్కువైందిరా, పడిపోయింది. ట్రీట్మెంట్ చేస్తున్నారు. హార్ట్ స్ట్రోక్ అంటున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదురా. ఏం కంగారు పడకు. వన్ అవర్కి ఒకసారి నేను చెప్పిన మెడిసిన్స్ ఇస్తూ ఉండండి. బి అలర్ట్. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అమ్మగారు సేఫ్. కాకపోతే మీ అమ్మగారిని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఆవిడకి ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పకూడదు. ఆవిడ టెన్షన్ పడే విషయాలు అస్సలు చెప్పకూడదు. ఆవిడ శారీరకంగా పైకి బాగానే కనిపిస్తున్నా మానసికంగా చాలా బాధలో ఉన్నారు. ముందు ఆవిడ బాధేంటో తెలుసుకొని అది దూరం చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆవిడ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఈ మెడిసిన్స్ కంటే ఆవిడకి మానసిక వైద్యమే కరెక్ట్. డాక్టర్ గారు, మా అమ్మని చూడొచ్చా? వెళ్ళి చూడొచ్చు. ఏమైందిరా? పదండి. రండి నాన్న. అమ్మా, తులసి, తులసి. అమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అది నీకు ఇంకెటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారమ్మా. మీరిద్దరు ఇలా కలిసి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా. రామలక్ష్మణులు లాంటి కొడుకులు వాలి సుగ్రీవుల్లా మారిపోతే ఏ కన్న తల్లి చూడగలదు చెప్పండిరా. ఈ వయసులో మా గుండె మాత్రమే కాదురా, మా మనసు కూడా బలహీనంగానే ఉంటుందిరా. మనవాళ్ళని మనవరాళ్ళని మీరు మా చేతుల్లో పెడితే మా గుండె బలపడుతుంది, మా మనసు సంతోషపడుతుంది.